బాలసుబ్రహ్మణ్యం జ్యోతి అండి. నేను యాక్సిస్ బ్యాంక్లో నేను బంగారం పెట్టాను. 2024లో పెట్టానండి. 2025లో ఆప్షన్లో వచ్చిందని చెప్పారు. మేము అప్పుడు కలెక్ట్ చేసుకోలేకపోయాము. 26లో వచ్చేసరికి మా గోల్డ్ని తీసుకువెళ్ళి ఐఐఎఫ్ఎల్ బ్యాంక్లో ఫైనాన్షియల్లో పెట్టారు. మేము పెట్టింది 2,45,000కు పెడితే మాకు 7,21,000 అదనంగా వడ్డీతో వేశారండి. మాకు ఎలాంటి ఇంటిమేట్ చేయలేదండి, నోటీస్ ఏమి ఇవ్వలేదు. మాకు ఒక 10 days బిఫోర్ తెలిసిందండి. మేము వెళ్ళి ఫైండ్ అవుట్ చేసే వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. మేము మా గోల్డ్ మేము కలెక్ట్ చేసుకోవడానికి వస్తే మమ్మల్ని ఇంకా భయపెట్టే విధంగా మాట్లాడారు. మేము మీడియా వారి సహకారంతో మేము మా గోల్డ్ని ఫైండ్ అవుట్ చేసుకొని మేము నీలం నాగేంద్రరావు గారు సహకారంతో మేము మా గోల్డ్ని మేము తీసుకున్నామండి. ఈ బ్యాంకింగ్ నమ్ముకొని చాలామంది కష్టపడి ఇక్కడ అమౌంట్ కూడా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 25,000, కానీ ఇక్కడ ₹2 వడ్డీ. మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో 75 పైసలు అయితే వడ్డీ, ఇక్కడ ₹2 వడ్డీ. మేము బ్యాంకుని నమ్మి కస్టమరు బంగారాన్ని కుదవ పెడితే ఈ బ్యాంకు కస్టమర్కి తెలియకుండా, సంబంధం లేకుండా, నోటీస్ ఇవ్వకుండా, పత్రికా ప్రకటన ఇవ్వకుండా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఐఐఎఫ్ఎల్ ఇండియన్ ఇన్ఫో ఫైనాన్స్ లిమిటెడ్ దాంట్లో పెట్టారు. వాళ్ళు ₹7,40,000 కొట్టి ₹2,34,000 పెడితే ₹7,21,000 మీరు కట్టాలి అని చెప్పి వీళ్ళు 10 రోజుల నుంచి వేధిస్తున్నారు. ఈ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంకులో పెట్టిందని ప్రైవేట్ ఫైనాన్స్కిలో తాకట్టు పెట్టి అధికారం ఎవరు ఇచ్చారు? యాక్సిస్ బ్యాంక్కి. వీళ్ళు మేనేజర్ అంటాడు నాకు వేరే అమ్మాయి పెట్టిందంటే, అంటే మేనేజర్ కస్టోడియన్ కదా, మేనేజర్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే బ్యాంకులో మేము బంగారం కొంత పెట్టి లేచి ఫైనాన్స్లో అమ్ముకుంటారా? ఫైనాన్స్లో గొడవ పెడతారా? అంటే వీడు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారా? వీళ్ళకంటే బల్లంపేటలో సొంతపేటలో ఫైనాన్స్లో మేము కుదవ పెట్టుకుంటాం కదా. కాబట్టి ఈ అక్రమంగా వీళ్ళు చేసిన ఈ ఫైనాన్స్ బంగారం కుదపెడితే యాక్సిస్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్లో పెట్టారు, దారి మార్చారు. కాబట్టి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్కి వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చేసిన ఇంకెంతమంది కస్టమర్లు చేశారు వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే అది వడ్డీ కస్టమర్ల మొత్తం. కాబట్టి ఈ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలపై చాలామంది బ్యాంకుల్లో మనం బంగారం కూడా పెడితే వీళ్ళు బంగారం తస్కరించి రోడ్లు కూడా పెడతారు బంగారం. కానీ ఇక్కడ బంగారం మొత్తం కూడా మాయం చేశారు. కాబట్టి ఈ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలపై బంగారు దీని మీద తాకట్ల మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఈ విధంగా నమ్మి బంగారం పెట్టుకుంటే ఈ రుణగ్రహీతల్ని వీళ్ళ లబ్ధిదారుల్ని వేధిస్తూ మోసగిస్తున్న దాని మీద పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా రేపు కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేస్తామని యాక్సిస్ బ్యాంక్ మొత్తం కూడా బంగారు రుణాల మీద విచారణ జరిపించాలని, మోసం చేసిన వాళ్ళందరినీ కూడా చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము బంగారాన్ని ఈరోజు అసలుతోటి మేము ఆందోళన చేయబట్టి ఈ బంగారాన్ని కూడా వెంటనే ఈ యాజమాన్య యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళు తప్పు ఒప్పుకొని ఈ బంగారాన్ని కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది.